చేసుకుందాం. మీరు అంటున్నారు మా 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 భూములని మా జిల్లాని సస్యశ్యామలం చేసామని. నేను చెప్తున్నా, మీరు కనీసం మన ప్రాంతానికి కృష్ణా నదీ జిల్లాలలో కేటాయించినటువంటి 299 టీఎంసీలు కూడా ఉపయోగించుకోనటువంటి వాడుకోలేనటువంటి అసమర్థ ముఖ్యమంత్రిగా మీరు చరిత్రలో మిగిలిపోతారు. మీరు పాలించిన సమయంలో సగటున ప్రతి సంవత్సరం వాడుకున్నది కేవలం 212 టీఎంసీలు మాత్రమే అని నేను ఇవాళ చెప్తున్నా. మేము అధికారంలో ఉన్నప్పుడు మేము ప్రతి సంవత్సరం సగటున 262 టీఎంసీలు వాడుకునేటోళ్ళం కృష్ణా జలాలని. మీరు కేవలం 212 టీఎంసీలే, అంటే మాకన్నా 50 టీఎంసీలు మీరు ప్రతి సంవత్సరం తక్కువ వాడుకున్నారు. ఇక నీళ్ళని ఎక్కడికి ఏ పొలాలకు పారించారని నేను ఇవాళ అడుగుతున్నా. మీ అసమర్థత వల్ల వాస్తవానికి 68.5% క్యాచ్మెంట్ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి 577 టీఎంసీలు తగ్గకుండా మన వాటా రావాలి. కానీ నీ అసమర్థత వల్ల, నీ చాతగానితనం వల్ల మనకు కేవలం 299 టీఎంసీలే వచ్చింది. నిజంగా ఆనాడు గనక రేవంత్ రెడ్డి లాంటి దమ్మున్న వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే మనకు 299 కాదు, మనకు 577 టీఎంసీలు కేటాయింపు మనకు కృష్ణా జలాలలో వచ్చేది. మనకు రావాల్సినటువంటి వాటాని తెచ్చుకోలేకపోయినటువంటి అసమర్థుడు కేసీఆర్, మనకు కేటాయించినటువంటి నీటిని వాడుకోలేనటువంటి అసమర్థుడు కేసీఆర్, మన నీటి వాటాన్ని పెంచుకోవడానికి కావాల్సినటువంటి ప్రాజెక్టులు నిర్మించలేనటువంటి అసమర్థుడు కేసీఆర్, పెండింగ్ ఉన్నటువంటి పనులని పూర్తి చేయలేనటువంటి అసమర్థుడు కేసీఆర్ అని నేను చెప్తున్నా. మీరు పాలమూరుని సస్యశ్యామలం చేసినామని మీరు చెప్తున్నారు, పాలమూరుకి అన్యాయం చేసినని నేను చెప్తున్నా. మీరు కరెక్టో మేము కరెక్టో ప్రజాక్షేత్ర